వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో కెమికల్ బాండ్ 8th చాప్టర్ కెమికల్ బాండ్ గురించి ఇంట్రొడక్షన్, అసలు ఇందులో ఏముంటుంది, ఏం నేర్చుకుందాం అనేది చూద్దాము. సో ఈ కెమికల్ బాండ్ నేర్చుకోవాలంటే మీకు ముందుగా ఏం రావాలంటే అటామిక్ స్ట్రక్చర్ వచ్చి ఉండాలి. ఏం రావాలి? అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ కంపల్సరీ తెలిసి ఉండాలి. అటామిక్ నంబర్స్ కనీసం మినిమం 30 వరకు తెలిసి ఉండాలి. 1 to 30 జింక్ వరకు తెలిసి ఉండాలి. ఓకే, అట్లనే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 అని రాస్తాం చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా తెలిసి ఉండాలి. అది కావాలంటే మీరు అటామిక్ స్ట్రక్చర్ వీడియోస్ చూడాలి. ఓకే, సో ఇది తెలిసి ఉంటే మనం ఇందులో ఏం నేర్చుకున్నాం అంటే ఒక ఆటంకి ఇంకొక ఆటంకి మధ్యలో బాండింగ్ ఎట్లా ఫామ్ అవుతుంది, కోఆర్డినేట్ బాండ్ అంటే ఎట్లా, కోవలెంట్ బాండ్ అంటే ఎట్లా, ఓకే, సో అయానిక్ బాండ్ అంటే ఎట్లా ఫామ్ అవుతుంది, వాటి మధ్యలో బాండ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది, అర్థమైందా? సో అయాన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ఇవన్నీ మనము ఈ కెమికల్ బాండింగ్ లెసన్లో నేర్చుకుంటాం. ఇట్లా కొంత 9th క్లాస్లో కూడా నేర్చుకున్నాం మనం. ఓకే, సో దాని కంటిన్యూషనే ఇది. సో ఇందులో మనము వీటికి సంబంధించినవన్నీ నేర్చుకుంటాం. అది మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. మీకు ఆ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీటి డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఉంటాయి, ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి. మ్యాథ్స్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, మనకు సైన్స్కి సంబంధించిన వీడియోలు అన్నీ ఉన్నాయి, చూసుకోండి. మనం డీటెయిల్గా క్లియర్గా టాపిక్ వైజ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, చూడండి.